ఒకసారి మన పరిస్థితి ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది టోటల్గా కూడా కులాల వారీగా అక్రాస్ కమ్యూనిటీస్. సో కులాల వారీగా చేసిన సర్వే కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ అండ్ జనరల్ కేటగిరీ ఓసీ. ఇందులో బ్యాక్వర్డ్ బీసీలకు సంబంధించిన మొత్తం ఇండ్లలో 10.8% ఇండ్లకి టాయిలెట్స్ లేవు. అంటే 10.8% మంది ఇండ్లలో నివసిస్తున్న బీసీలకు ఆ ఇండ్లలో టాయిలెట్స్ లేవు. షెడ్యూల్డ్ క్యాస్ట్ 18.18% ఎస్సీల ఇండ్లలో టాయిలెట్స్ లేవు, వాళ్ళకి ఇంట్లో బాత్రూమ్ లేదు. షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీలుగా ఉన్న ఏజెన్సీల్లో వివిధ జిల్లాల్లో వివిధ గ్రామాల్లో నివసిస్తున్న షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో లంబాడీలు, కోయ, మొత్తం ఆ తెగల సంబంధించిన ఫ్యామిలీస్కి ఇళ్లలో 32.5% ఇళ్లలో బాత్రూమ్స్ లేవు. 32.5%. జనరల్ క్యాస్ట్ ఓసీల్లో ఉన్న రెడ్లు కానీ, కోమట్లు కానీ, ఇంకో క్యాస్ట్లో ఉన్న వాళ్ళలో 4.5% ఇళ్లలో జస్ట్ వాళ్ళకి వాష్రూమ్స్ లేవు. ఇది డెవలప్మెంట్. ఇది ఇంతకంటే తెలంగాణ ముఖ చిత్రాన్ని, తెలంగాణ పరిస్థితిని ఏంటో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమున్నది చెప్పండి. ఇప్పుడు కట్టుకోలేని పొజిషన్లో ఉన్నారని అంటేనే కదా వాష్రూమ్స్ కట్టుకుంది. వాళ్ళకైనా సరదానా? డబ్బులున్నా కూడా కట్టుకోలేని వాళ్ళు ఉన్నారా? అంటే వాళ్ళు అంత దారుణమైన సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారని అర్థమవుతున్నది. ఇంకా చాలా స్టాటిస్టిక్స్ ఉన్నాయి. 2 గదుల్లో నివసిస్తున్న కుటుంబాలన్నీ, 3 గదుల్లో నివసిస్తున్న కుటుంబాలన్నీ, 3 అంతకంటే ఎక్కువ గదుల్లో నివసిస్తున్న కుటుంబాలన్నీ అన్న లెక్కలు కూడా ఉన్నాయి.